పిజ్జా తినడం నాకు ఇష్టం లేదు. ఆ డబ్బులు ఇచ్చామంటే కోట కొనుక్కుంటాను. నోరు మొయ్యరా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. రామేరా? ఉద్యోగం అడిగాను కదా. అవును. అది ఇతనికి. హాయ్. అది అక్కడే ఉంచు. మీరా వాళ్ళ సీనియరే మా లాయరు. ఆయన రికమెండ్ చేసినందువల్లే నీకు ఉద్యోగం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అవును, ఏం చదువుకున్నావు? నీతి, న్యాయం, ధర్మం. ఇవన్నీ డిగ్రీలా? ఏదో ఎంఏ ఎంబీఏ చదివినట్టు మాట్లాడుతున్నావు? అది మీలాంటి ఎవరైనా చదవచ్చు సార్. ఇది అందరి దగ్గర ఉండాల్సిన క్వాలిటీ, కానీ నా దగ్గర మాత్రమే ఉంది. నీకు ఉద్యోగం ఇస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఇంత పెద్ద షాప్ నేను ఎలా మేనేజ్ చేయగలట్లేదు. దాని గురించి నువ్వేం దిగులు పడకు. నీకు ఇస్తున్నది ఇంటింటికి వెళ్ళి పిజ్జా డెలివరీ చేసే డెలివరీ బాయ్ పని. నేను డ్రైవ్ చేస్తున్న స్కూటర్ ఇది. ఇప్పుడు నా ఉద్యోగం పీకేశారు. వీడు ఎలా వర్క్ చేస్తాడో చూస్తాను. బ్రేక్ వైర్ పీకేస్తే సరిపోతుంది. హాయ్ బడీస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ డెలివరీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్లాన్ ఓకే, తర్వాత ఏం చేద్దాం? ఏయ్, హూ ఆర్ యు మ్యాన్? నేను చేస్తున్న జాబే మ్యాన్, నీకు ఇచ్చారు. తెలిసింది కదా, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? పోయా. నన్ను పొమ్మంటావా? ఎవరు పోతారన్నది ఇంకాసేపట్లో తెలుస్తుందిరా. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఇల్లు వచ్చేసింది. 5, 4, 3, 2 ల్యాండింగ్. అయ్యో, క్లాష్ ల్యాండింగ్. ఏంటమ్మా ఇది? మీ అమ్మ ఇసిన ముగ్గే చెంప మీద అంటుకుంది. నువ్వా? గాయు, నువ్వా? ఇది మీలా? మా అమ్మని కూడా గుద్దేశావే. సారీ గాయు, సడన్ గా నా స్కూటర్ ఫ్రంట్ బ్రేక్ ఫెయిల్ అయింది. అందుకే మీ అమ్మగారు బ్యాక్ ని గుద్దేశాను. సొంతూరు తిరుపత, 7 కొండల వారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా పడుకున్నారు. గాయు, 1 మినిట్ గాయు. గాయు గాయు, ఇది తీసుకుని నా సర్వీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో రాసిచ్చావంటే నా ఉద్యోగం పర్మనెంట్ అయిపోతుంది. సర్వీసా? అడ్రస్ లేకుండా పోతావు, నాశనం అయిపోతావు, తుమ్ము కొట్టుకుపోతావు, ఏం చచ్చిపోతావు అని రాసుకో. అయ్యో, చాలా లెంగి రిపోర్ట్ గా ఉంది. అలా చూస్తూ నిలబడ్డారేమిటి? మీకు దయాదాక్షిణ్యాలు లేవా? తొందరగా బాడీని తీసుకొచ్చేయండి. ఏ రాఘవేంద్ర, ఏంటి శివ? నువ్వు రంబ ఫ్యాన్ వా? ఎందుకు అడిగా? ఆ లుంగి దించరా, తొడ తెలుస్తున్నాయి. వీణెవరు అదంతా చూడమన్నది? ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారే. హలో సార్, నా పేరు శివ. ఉండొచ్చు, తప్పే లేదు. ఐఎమ్ శంభు శాస్త్రి. ఆ పేరేం బాలేదు, వీలుంటే మార్చుకోండి. నేను ఇదే కాలనీలో ఉంటున్నాను. ఆ. మీరు కొత్తగా వచ్చారనుకుంటాను. ఆ. ఎనీ టైం ఎనీ హెల్ప్ నన్ను అడగచ్చు. ఓకే? థ్యాంక్ యూ. అవును, నువ్వేం చేస్తుంటావు? పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్. వెరీ గుడ్. మా నాన్నగారు పనిచేస్తున్నారు. నువ్వేం చేస్తుంటావు? పుట్టినప్పటి నుంచి ఆయన కొడుకుగా ఉంటున్నాను. అలాగా, ఏం చదువుకున్నావు? ఐఏఎస్ ముగించి కలెక్టర్ అవ్వాలని ఆశపడ్డాను, కుదరలేదు. ఏ? నేను అసలు ఐఏఎస్ చదవలేదే. మరి అయితే ఏం చదివావు? ఈ వారం స్వాతి, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి అన్ని చదివేశాను. కొత్తగా ఫలానా పత్రిక వచ్చింది, కొన్నారా అని అడిగారు. అది కొందామని వెళ్తున్నాను. అది చదివేసి మధ్య పేజీ నాకు ఇవ్వు. ఏ ఆంటీ ఇంట్లో లేదా? ఆసుపత్రిలో ఉంది. అయితే ఓకే. జాలీ ఫెలో. ఇట్స్ ఆల్ రైట్. ఈ బండి స్టార్ట్ అవ్వట్లేదు. దీని గురించి నీకేమైనా తెలుసా? అంతగా తెలీదు, కానీ ఈ కీ పెడితేనే స్టార్ట్ అవుతుందని మాత్రం తెలుసు. నేను మర్చిపోయాను. యు ఆర్ ఆల్సో ఏ జాలీ ఫెలో. నేనే స్టార్ట్ చేసేస్తాను, కొంచెం జరగండి, చూద్దాం. చూసారా, స్టార్ట్ అయింది. వెరీ గుడ్. ఏంటి ఫ్రంట్ వీల్ కొంచెం బెండ్ అయినట్టుంది? ఏదైనా పందిని కానీ గుద్దేశారా? పందిని గుద్దలేదు, ఒకే ఒక్కసారి నన్ను గుద్దింది. రెండు ఒకటే. ఇట్స్ ఆల్ రైట్, నేనే బెండ్ తీసేస్తాను. మీరేం చేస్తారంటే కొంచెం ముందుకొచ్చి మీరు 2 కాళ్ళ మధ్యకి టైర్ వచ్చేలా పెట్టి బాగా నొక్కి పట్టుకోండి. ఎదురండి, నేనే రైట్ లెఫ్ట్ చూస్తాను. ఓకేనా? కొంచెం లెఫ్ట్ కన్నా ఇప్పుడు కొంచెం రైట్ కి రారా. రానా? బడవా, సెంటర్ చేయడం రాదు నీకు? బడవా? అవునరా వెతవా, సెంటర్ చేయడం చేత కానీ నువ్వెందుకురా ఇంకా బతుకున్నావు? శనిగ్రహమా, దరిద్రుడా, అప్రాచ్యుడా. సెంటరే కదా చేయాలి. ఇప్పుడు చూడు. గాయు, నువ్వా? మా నాన్న కూడా గుద్దేశావా? అయ్యో, మా నాన్న మాట పలుకు లేకుండా పడున్నారు. లేదు గాయు, ఆయన బాడీలో ఇంకా ప్రాణం బ్యాలెన్స్ ఉంది. చూడు, బైక్ నెల గట్టిగా పట్టుకుని ఉన్నాడు. మా తాతయ్యని, బామ్మని, అమ్మని, నాన్ని అందరినీ బైక్ తో గుద్దేశావే. మేము నీకేం ద్రోహం చేశాం? లేదు గాయు, ఆయన పలానా పత్రికలో సెంటర్ పేజ్ కావాలన్నారు, అందుకని ఆయన సెంటర్. వదిలితే బైక్ తో నిన్ను కూడా గుద్దేస్తాడమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేశానో వీడు నాకు కొడుకుగా పుట్టాడు. నాన్న, ఏంటయ్యా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి ఆటో తీసుకురండి. నువ్వేం దిగులు పడకమ్మా, బైక్ లే. మీ వాళ్ళకు నయమే ఇంటికి వచ్చేంత వరకు మా ఇంట్లోనే ఉండు. మా ఆవిడ ఉంది, నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. రామ్మా. రామ్మా. ముందు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అలాగే నాన్న. గాయు, ఈయన కర్మకాండలు అయ్యాక కలుస్తాను. కొంచెం ఆగు బాబు, ఇది పనికిరాదు. ఇది వేస్తే ఎంత ఇస్తావు? అదే. గాయత్రి, గాయత్రి,
అమ్మ గాయత్రి అరెరెరెరెరె, ఏంటి గాయత్రి గాయత్రిని తీసుకెళ్ళి స్కిప్పింగ్ అది ఆడుకుంటారా ఆ? మా ఇంట్లో బొమ్మలు కొలువు పెట్టావు ఆ. గాయత్రి వస్తే చక్కగా పాడుతుందని ఏంటి పెద్ద గొప్పగా పడుతుంది అదే కొలువు అదే పాట నన్ను బ్రోవరా అదే పాట ఇంకేం పాడుతుంది ఇంకేం పాట పాడమంటావు లేటెస్ట్ పాట పాడాలి నేను పాడతాను అలాగే పాడతారా ఓకే ఓకే ఓగమసియా ఓగయాలా ఓగయాలా మీవ మెగసాయా కమాన్ 1 2 ఓగమసియా ఓగయాలా ఓగయాలా మీవ మెగసాయా ఓకే 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 ఇప్పుడు నేను పాడిన పాటలో సగం వచ్చేసింది మిగిలిన సగం కూడా రాబట్టచ్చు మీరు ముగ్గురు ఓకే కానీ బామ్మకే శృతి చేరనంటుంది బామ్మ ఆను ఆ, ఏంటి ఇంత వేగంట్ గా ఉంది గొడవ లాగా బామ్మకి పళ్ళు ఊడిపోయాయిరా పళ్ళన్నీ ఊడిపోయాయా హలో మైక్ టెస్టింగ్ హలో 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 మై గాడ్ ఎక్కువ సౌండ్ వస్తుంది ఇట్స్ ఆల్ రైట్ బామ్మ గొడవ క్లోజ్ చేయి పాట మొదలు పెడదామా రెడీ 1 ఏయ్, బామ్మ నోటిని చిరిగిపోయిన పర్సలా చేసింది ఎవరా ఇతనే నేను కాదు హరి జయరాజు ఏయ్! రే శివ ఆ, ఈశ్వర్ని చూసావా వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మూడౌట్లో ఉన్నాడు బతిమాలా మాట్లాడడం లేదు ఏదో పోలీస్ స్టేషన్ వెళ్తున్నా అని చెప్పి వద్దు నన్నేం చెయ్యొద్దు రిలాక్స్ అమ్మ కాఫీ ఇచ్చింది తాగు నన్ను ఇలా అనాథం చేసేసావే కాఫీ ఇవ్వడానికి బదులు నాకు కొంచెం విషయం ఇవ్వు తాగి చేస్తాను మా అమ్మ చేతి కాఫీ ఇంచుమించు విషయంలాగే ఉంటుంది ఎప్పటి నుంచే తాగడం మొదలుపెట్టు అలవాటు అవుతుంది ఏమిటో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడతావు ఆ. రోడ్లో వెళ్తున్నప్పుడు మాత్రం మా వాళ్ళందరినీ బైక్ తో గుద్దేస్తున్నావు ఓ సిత్తింగరదానా నేను కావాలన్నా గుద్దేశాను అదేమిటో తెలీదు నా బైక్ కి మీ ఇంట్లో వాళ్ళకి అస్సలు పడ్డం లేదు అందుకే బ్రేకులు కూడా పడ్డం లేదు గాయు, అది ఒకందుకు మంచిదే ఎలా చెప్తున్నావు ఎలా అంటే నేను మీ వాళ్ళందరినీ గుద్దేసి హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టబట్టేగా ఈవేళ నువ్వు మా ఇంటి బెడ్ మీద స్టైల్గా కూర్చోగలిగావు మన ఇద్దరికి కూడా ఇంత ప్రైవసీ దొరికింది ఆ, గాయు, చెయ్యి తీసేయ్. వేడిగా ఉంది కాఫీ కూడా వేడిగానే ఉంది ఊరికి కుక్కలో లాగించి ఆ, ఆ, అది తీర్థం కాదు ఆ? ఆ, తాగు తాగు ఓకేనా ఆ. నాకు కాఫీ తెచ్చిచ్చిన మీకు నేను ఏదైనా ఇవ్వాలి కదా నేను సండేస్ లో తాగే మ్యాటర్ వేరు అది నాకు తెలుసులేండి తెలుసా ఆ? నీకు ఈ అలవాటు ఉందా లేదు మీకోసమే తీసుకొచ్చాను ఓ చాలా థ్యాంక్స్ బట్ గ్లాస్ కోసం కిచెన్ లోకి వెళ్తే అమ్మకి డౌట్ వస్తుంది అది కూడా నాకు తెలుసులేండి ఆహా మెరుపులా ఉండే నీ నడులో ఒక మినీ బారే సెటప్ చేసావే పోండి అరెరెరెరెరె, అద్భుతం మన దేవదాసులు కూడా ఈ టైప్ లో ఓపెన్ చేస్తుంటారు గాయో మా ఇంట్లో తాతయ్య బామ్మ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య అందరూ ఇలాగే ఓపెన్ చేస్తారు దేన్ని వుడ్ వర్క్ గ్రేప్ వాటర్ ని సైడ్ డిష్ మటన్ ఫ్రై చేశాను తీసుకురానా మటన్ ఫ్రైయా మీకోసమే నేర్చుకున్నాను అరే నేను ఇది నమ్మలేకపోతున్నానే మడి కట్టుకునే చేత్తో మటన్ ఫ్రైయా అగ్రహార అనుగ్రహమా ఆహా కొట్టకుండానే ఎక్కేస్తుంది దీని తర్వాత ఏం చేద్దాం ఇది కొట్టాక అది కూడా కొట్టేద్దామా ముందు నిన్ను కొట్టాలరా అయ్యో నాన్న అయ్యో ఏంటి గాయు మటన్ ఫ్రై తీసుకొస్తానని చెప్పి ఒక మొదటి ఏనుగుని తీసుకొచ్చావు చూడండి మావయ్య పట్ట పగలు నేను ఒంటరిగా ఉండడం చూసి తాగిన మత్తులో నా రూమ్ కొచ్చి జాలీగా ఉందో రమ్మన్నారు నేను ఒప్పుకోలేదు అందుకే నన్ను తరిమి తరిమి పట్టుకొని సేవ్ చేయాలని ప్రయత్నించారు టీవీ సీరియల్ లాగా ఆపకుండా ఎలా చెప్పేస్తుంది అమ్మా అంత అబద్ధం అమ్మా నాకు చాలా అవమానంగా అయ్యో, ఉంది. అమ్మా, నాన్న, నేను చెప్పేది విను. అయ్యో అయ్యో నేను చెప్పేది వినండి. ఎవరు కొట్టకండి. మన కొట్టడానికి కొట్టకండి. ఇక మీట నువ్వు ఈ ఇంట్లోనే ఉండకూడదు ఏరా మా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు హాస్పిటల్ పాలు చేసావు కదూ అందుకే నిన్ను నీ ఇంట్లోంచే బయటికి పంపించు ముందు గాయత్రికి పెట్టవే తను తిన్న తర్వాత నేను తింటాను ఎందుకని మావయ్య మాంసం అవి నిన్ను ఎదురుగా పెట్టుకుని ఎలాగమ్మా తినేది నువ్వు బాపనోళ్ళ అమ్మాయి కదా పర్వాలేదు మావయ్య ఈ ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ వాసన అలవాటైపోయింది మీరు కానివ్వండి సరే పెట్టవే ఎన్ని వెరైటీస్ చేశారత్తయ్య మా ఇంట్లో కూడా ఈ ఐటమ్స్ చేయరు
ఏంటి ఇక్కడి నుంచి విసిరేస్తున్నావు? మేము తిన్న తర్వాత కాకులకు పెట్టొచ్చు కదా. లేదండి, పాపం కాకికి చాలా ఆకలిగా ఉన్నట్టుంది. ఏమైందమ్మా? ఎందుకలా ఉణుకుతున్నావు? వెనక్కి తిరిగి చూడండి. డాడీ నువ్వా? ఏంటి అలా చేసావు? ఈ బిట్టి ఇడ్లీ కూడా నీకు దొరకకూడదని అలా చేశాను. అవును, ఇడ్లీలు మాత్రం బాగా పట్టేసుకుంటున్నావు, కానీ దొంగలు మాత్రమే పట్టుకోలేకపోతున్నావు. ఏంట్రా కూర్చావు? సిన్సియారిటీనే తప్పడతావా? డాడీ పడతావు. నేను ఎప్పుడో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను, నీ కళ్ళు దొబ్బేయేటి. ఏయ్, ఇక నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళరా. థ్యాంక్స్. ఇక రోజు నీ మొహం చూసే బాధ తప్పింది. వస్తాడు. సార్ ఇదిగోండి సార్ మెను. నేను క్యాష్ తప్ప కార్డు తీసుకోను. మీరు ఏం తింటారో నాకు ఎలా తెలుస్తుంది సార్? పొయ్యి తప్ప మీ హోటల్లో ఏం వేడిగా ఉన్నాయి? ఇడ్లీ, వడ, పెసరట్టు, ఉప్మా, దోశ. స్టాప్. ఒకే ఒక ప్లేట్ ఇడ్లీ పట్టరా. ఓకే సార్. మిగిలిన ఐటమ్స్ అన్ని పార్సల్ పట్టరా. సార్ బిల్లు. బిల్లా? కొత్తోడు నువ్వు. హలో ఐజీ ఆఫీసా? సార్ నేనే మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ తిన్న వాటికి బిల్లు కట్టాలట. ఎన్కౌంటర్ పేరుతో లేపేద్దామా సార్? సార్ నేను ఇప్పుడు అన్ని తీసుకొచ్చేస్తాను సార్. కంట్రోల్ రూమ్ ఓవర్. ఏంట్రా శివ, హాయ్. మీ నాన్న యూనిఫామ్ మళ్ళీ వేసుకొచ్చేసావా? చూడు మీరా, మా నాన్న యూనిఫామ్ కి గంజి పెడుతున్నాడు, ఆ యూనిఫామ్ నాకు గంజి పోస్తుంది. ఇవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. సెల్ ఫోన్ ఎవరిది? దాని వానని అడిగితే తెలుస్తుంది. అవును, కాశీ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? కాశీని అరెస్ట్ చేస్తే ఆదిత్యకి ఇన్స్పెక్టర్ ప్రకాష్ కి గొడవలు వస్తాయని మనం ప్లాన్ చేశాం. కానీ కాశీ అరెస్ట్ కాలేదు. కనీసం ఎక్కడున్నాడో తెలియలేదు. వాడు ఎక్కడ ఉన్నాడో ఈజీగా కనిపెట్టచ్చు. ఎలా? టోపీ పెట్టుకుంటేనే నాకు టాప్ పనిచేస్తుంది. ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. చాలు చాలు కాశీ, వద్దు. ఏంటి సార్ ఇప్పటికే వద్దంటారు? ఎక్కువైంది. ఇది తాగండి సార్. అలా అయ్యా నమస్కారం. నేను B2A2 మాట్లాడుతున్నాను. అవునయ్యా, మన డిపార్ట్మెంట్ వెతుకుతుంది కాశీ. వాడు ఇక్కడే పక్కనే కూర్చుని మందు కొడుతున్నాడు. మీరు వెంటనే మన వాళ్ళతో వచ్చారంటే వాడిని అరెస్ట్ చేయొచ్చు. రాయ్ పెట్టరా ఫోను. అయ్యా మా డిపార్ట్మెంట్ ని తలుచుకుంటుంటే నవ్వాలో ఆడవాలో అర్థం కావట్లేదు. ఏంటి కాశీ, గ్లాస్ ఖాళీగా ఉంది, పోసుగా. ఎంజాయ్. అలా అయ్యా నేనేనయ్యా, నా కోసం చెబుతున్నాను. కాశీని అరెస్ట్ చేశారంటే మీరు ఏసీ అవుతారు, నేను హెడ్ కానిస్టేబుల్ని ఎస్ఐని అవుతాను. తొందరగా రండి అయ్యా. ఇడియట్, ఫోన్ పెట్టాయి. కట్ చేశాడు. బాగా ఇరిటేట్ అయి ఉన్నాడు. ఇంకొంచెం ఎక్కించామంటే మత్తులో డిపార్ట్మెంట్ ఏం యాక్షన్ తీసుకుందో మొత్తం కక్కేస్తాడు. అయ్యా నేనేనయ్యా, లైన్ కట్ అయిపోయిందయ్యా. దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి అయ్యా. ఏంట్రా వినేది? కాశీ పక్కనే కూర్చుని జిన్ను కొడుతున్నాడయ్యా. ఆడక్కడ ఉండే ఛాన్స్ లేదు. ఉన్నాడయ్యా ఈ పక్కనే. ఖచ్చితంగా ఉన్నాడా? దేన్ని బట్టి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారయ్యా? అయ్యో, అతను మా ఇంట్లో ఉన్నాడు. అయ్యో అలాగా? నేనే ఏదో మట్టిలో వాగేసి ఉంటాను. ఫోన్ పెట్టాయి. ఓకే అయ్యా. ఏంట్రా? ప్రకాష్ ఇంట్లోనే కాశీ ఉన్నాడు. ఒరే కాశీ, నువ్వు ఉండే చోటు ఓసి, నువ్వు తప్పించుకునే ప్లాన్ వేసి, ప్రకాష్ కూతురు కిడ్నాప్ చేసి తప్పించుకునే దారి చూడరా సన్నాసి.